సహోదరి శిరీష గారు ఎప్పుడు లెక్కనే 2 వాక్య భాగంలో చదివినిపిస్తారు. మొదటిగా 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం. ఎందుకు మనం బైబిల్ స్టడీ చేయాలి, ఎందుకు లేఖనం రాయబడి ఉన్నది? 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం. దాని తర్వాత రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. శిరీష గారు చదివినిపించండి అమ్మా. ఈ సంగతులు దృష్టాంతరములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై రాయబడింది. బుద్ధి కలుగుటకై రాయబడింది. అలాగేమా రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనం వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నది. నిరీక్షణ పుట్టించుటకై లేఖనము రాయబడి ఉన్నది. నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేసి ఇంకా పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో కూడిన బైబిల్ స్టడీ ప్రారంభము చేస్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. అలర్ట్ అండ్ అవేక్ పరిచర్య బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో ఇద్దరు సహోదరులు బ్రదర్ ఇజ్రాయెల్ గారు, బ్రదర్ విజయ్ గారు ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి తండ్రి అనేకులు ఆశీర్వదించబడుతున్నారు. సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది. నేను కూడా తండ్రి ఈ వేదిక మీద వచ్చి వాక్య పరిచర్య చేస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను. ఈ సమయంలో తండ్రి వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మీ మీద ఉన్న ప్రేమ బట్టి మిమ్మల్ని ఆరాధించుటకు, మీ పిల్లలతో సహవాసం చేయుటకు, వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడుటకు ఎంతో మంచి ఉద్దేశములతో తండ్రి వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరిచే దేవుడు అని విశ్వసిస్తూ అందరినీ తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన ఈ దీనదాసుడిని నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేత్రుని బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపంలో మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన పెడుకుంటున్నాం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎప్పుడు లెక్కనే నేను ఒక ఇంట్రొడక్టరీ స్లైడ్ చూపిస్తానండి. మనము తీసుకునే 3 అడుగులు, మనం వేసే 3 అడుగులు, ఈ 3 అడుగులు మనం వేస్తేనే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ప్రాముఖ్యమైన ఉద్దేశం మనము సాధించినట్టు. మొదటిగా అబ్జర్వేషన్, లేఖన భాగంని చూచుట. రెండవది ఇంటర్ప్రిటేషన్, చూసిన వాక్య భాగంలో ఉన్న అర్థం చేసుకుంటుట. మూడవది అప్లికేషన్, అంటే నేర్చుకున్న పాఠములని మన క్రైస్తవ జీవితంలో అమలుపరచుట. ఈ 3 అడుగులు మనం వేస్తేనే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ప్రాముఖ్యమైన ఉద్దేశంని మనము సాధించినట్టు. నేను 21వ అధ్యాయం చివరి వచనాలకు వచ్చి, దేవుడు మనతో పాటు ఉంటే అన్యులు ఎలాగా ప్రభు వైపు ఆకర్షింపబడతారు, మన వైపు ఆకర్షింపబడతారు అనే మాటలు మీతో చూపిస్తూ అబీమెలెకు ఇంకా అబ్రహాంతో కూడిన సంఘటనని ధ్యానించటము స్టార్ట్ చేశాను. బ్రదర్, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఇది నేను ఆల్రెడీ మీకు చూపించానండి. అబీమెలెక్ అనే ఫిలిస్తీన్ రాజు ఎలాగొస్తున్నాడో 22వ వచనం నుంచి 34వ వచనము 13 వచనాలు ఉన్నాయి. అయితే జోల్ట్ అండ్ జాయింట్, జోల్ట్ అంటే షేకప్ అవుట, ప్రజలు ఆశ్చర్యపడుట. దేవుడు ఆయన ప్రజలతో పాటు ఉన్నారు, ఆయన భక్తులతో పాటు ఉన్నాడు, ఆయన ప్రవక్తలతో పాటు ఉన్నాడు అని షేకప్ అయ్యి మనతో వచ్చి జాయింట్ అవుట, అంటే మనతో సమాధాన పడుట, మన సన్నిధిని కోరుకుండుట, మన ఫేవర్స్ని వాళ్ళు ఆశించుట. సో నెక్స్ట్ స్లైడ్ మనం వెళ్దాం బ్రదర్. ఆల్రెడీ నేను మీకు చూపించానండి. ఇక్కడ చూడండి ఎలాగ ఇద్దరు వస్తున్నారు అబ్రహాం వైపు. ఒక ఆయన రాజు, ఇంకో ఆయన సేనాధిపతి ఫిల్కాల్. అయితే వచ్చి సమాధానము వాళ్ళు కోరుకుంటున్నారు అబ్రహాంతో. ఎందుకంటే అబ్రహాంతో దేవుని సన్నిధి ఉంది అనేది వాళ్ళు గ్రహించారు. అబ్రహాం పొందే దీవెనలని వాళ్ళు కళ్ళారా చూస్తున్నారు. అయితే అబ్రహాం దగ్గర నుంచి ఫిలిస్తీన్ రాజు అయిన అబీమెలెక్ మనుషులు ఎలాగ బలవంతంగా ఒక బావిని దొంగలించారో, వారు స్వాధీనపరుచుకున్నారో, దాని గురించి అబ్రహాము అబీమెలెక్ రాజుతో పంచుకొని తిరిగి ఆ బావిని పొందుట కూడా మనము చూస్తున్నాం. వాళ్ళ ఇద్దరి మధ్యన ఒక
ఒప్పందం జరుగుతుంది. చూడండి, ఒప్పందంతో కూడిన పిక్చర్ కూడా ఇద్దరు హ్యాండ్ షేక్ చేయటం నేను చూపిస్తున్నాను. దాని తర్వాత ఒప్పందంకి ఒక సూచనగా అబ్రహాం కూడా ఏం చేస్తున్నాడంటే అక్కడ చెట్లను నాటుతున్నాడు. ఇంకా అబీమెలెక్కి 7 గొర్రెలను కూడా ఇస్తున్నాడు. అయితే నేను ఒక సింపుల్ ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. అబ్రహాం దగ్గర పెద్ద ఆయుధాలు ఉన్నాయా? పెద్ద సైన్యం ఉందా? అబీమెలెక్ రాజు ఆయన పట్ల భయం చూయించి ఆయన దగ్గర వచ్చుటకు? గివ్ మీ ఎస్ ఆర్ నో. ఏమన్నా పెద్ద సైన్యం ఉందా? ఆయుధాలు ఉన్నాయా? నో. ఆయన అబ్రహాం అంటే భౌతికంగా చూసి సామాజికంగా చూసి భయపడే అవసరమే లేదు. కానీ దేవుని సన్నిధి ఉంది. దేవుడు మనతో పాటు ఉండగా దీన్ని బట్టి మనకు దిగులు అవసరం లేదు అనే మాట కూడా లేఖనం చక్కగా సెలవిస్తుంది. దాంతో కూడిన వాక్య భాగం కూడా నేను సహోదరి శిరీషతో చదివిస్తాను. అమ్మా, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం చదవండి అమ్మా. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవరు? ఇంకా దేవుడు మన వైపున ఉంటే బహుశా సామాజికంగా మన దగ్గర గొప్ప ఆస్తి లేకుండా ఉండొచ్చు, మనం అంబానీ లెక్క బిల్ గేట్స్ లెక్క లేకుండా ఉండొచ్చు, పెద్ద సైన్యం లేకుండా ఉండొచ్చు. కానీ ప్రజల్లో ఒకలాంటి భయం మనం అంటే పుడుతుంది, ఒకలాంటి ఆకర్షణ అనేది మనలో వాళ్ళు గమనిస్తారు. అయితే నేను పోయిన సారి 40th సెషన్లో కూడా పంచుకున్నాను. పెంతికోస్ దినంన భక్తి గల యూదులు ఎలాగా అపోస్తుల వైపు ఆకర్షింపబడారు. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఆ దినము చక్కని ప్రసంగం పెంతికోస్ దినంన పేతురు పలికినప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా భక్తి గల యూదులే. కానీ వాళ్ళు గమనించింది ఏంటంటే అపోస్తుల దగ్గర ఏముందో వీళ్ళ దగ్గర లేదు. అయ్యలారా ఏం చేయాలి అని అడుగుతున్నారు. చూడండి, వాళ్ళు భక్తి గల యూదులు అనే మాట ఎక్కడ రాయబడి ఉన్నది అది కూడా మనం చూద్దాము. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 5వ వచనం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 5వ వచనం సహోదరి శిరీష గారు చదివినిపిస్తారు. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనముల్లో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. నానా దేశం నుంచి వచ్చిన భక్తి గల యూదులు పెంతికోస్ పండుగ ఆచరించడానికి అక్కడ వచ్చి ఉన్నారు. ఎందుకంటే ఆ వాక్య భాగం కూడా చదివిస్తున్నాను అమ్మా. ద్వితోపదేశకాండం 16వ అధ్యాయం 16వ వచనం చదవమ్మా. మీరు ఎక్కడున్నా సరే 3 పండుగలు ఆచరించటకు మీరు యెరూషలేం రావాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆ 3 పండుగలు ఏంటంటే పస్కా పండుగ, పెంతికోస్ పండుగ, పర్ణశాల పండుగ. ఒకసారి చదవమ్మా. ద్వితోపదేశకాండం 16వ అధ్యాయం 16వ వచనం. ఏటికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండుగలోను, పస్కా పండుగ, పొంగని రొట్టెల పండుగ అంటే పస్కా పండుగ, వారముల పండుగలోను, వారముల పండుగ అంటే పెంతికోస్ పండుగ, పర్ణశాల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆ సన్నిధిని కనబడవలెను. మగవారందరూ అక్కడ రావాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు. అయితే భక్తి గల యూదులు ఏ దేశాల నుంచి కూడా వచ్చారో ఆ వాక్య భాగం కూడా నేను చదివిస్తాను. నా ఫింగర్స్ చూడండి, ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఉన్నారో, ఎన్ని దేశం నుంచి వచ్చి ఉన్నారో మనం లెక్క పెడదాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 9వ వచనం చదవమ్మా. ఎక్కడెక్కడి నుంచి వచ్చారో ఆ యూదులు. దాని తర్వాత నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు దానికి జవాబు ఇచ్చుటకు సిద్ధంగా ఉండాలి. పార్తీయులు, మాదీయులు, ఎరామీయులు, మెసపతోమియా, యూదయ, కప్పదొక్కయ, పొంతు, ఆసియా, పుగ్రియా, పుంపిలియా, ఐగుప్తు అనే దేశముల అందుల వారు, కురేనే దగ్గర ఉండి లిబియా ప్రాంతముల యందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూద మత ప్రవిష్టులు, క్రేత్రీయులు, అరబీయులు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని 16 ప్రాంతం నుంచి 16 దేశం నుంచి వాళ్ళు వచ్చి ఉన్నారు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నానండి. ఇన్ఫాక్ట్ 2 ప్రశ్నలు, మీరు దానికి జవాబు ఇవ్వాలి. ఇప్పుడు అంత దూర ప్రాంతం నుంచి రావాలి యెరూషలేంకి అని అంటే అది ఖర్చుతో కూడిన పనియే కదా. సమయం ఖర్చు పెట్టాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి,
ఎనర్జీ ఖర్చు పెట్టాలి కదా, అవునా కాదా? ఎస్, రైట్ ఆన్సర్ బై శామన్ ప్లెస్సీ. ఇట్ రిక్వైర్స్ ఎక్స్పెండిచర్ ఆఫ్ టైం, ఎనర్జీ అండ్ ఎక్స్పెన్సెస్. అయితే భక్తి లేకుండా ఉంటే ఎవరన్నా దేవుని కొరకు సమయం అన్నా, డబ్బులన్నా, ఎనర్జీ అన్నా ఖర్చు పెడతాడండి? భక్తి లేకుండా ఉంటే. గివ్ మీ అన్ ఆన్సర్. No. నో, రైట్ ఆన్సర్. సో భక్తి గల యూదులు వచ్చి ఉన్నారు, కానీ అపోస్తుల దగ్గర ఏముందో వాళ్ళ దగ్గర లేదు. ఆ దినము పేతురు ప్రసంగం కూడా చాలా గొప్ప ప్రసంగం. ఇది కొంచెం లోతైన మాట మీతో పంచుకుంటున్నానండి. ఏమనంటే, క్రైస్తవంగా మనకు ఒక విషయం తెలుసుండాలి. అదేమనంటే, దేవుడు యూదులతో చేసుకున్న నిబంధన, అలాగే క్రైస్తవులతో చేసుకున్న నిబంధన మధ్యన వ్యత్యాసం ఏంటో మనకి క్రైస్తవంగా మనకి తెలుసుండాలి. యూదులతో దేవుడు చేసుకున్న నిబంధన అది దేశంతో కూడిన నిబంధన. చిన్న దేశమే, దాన్ టు బీర్షిబా అని అంటే మన మంచిర్యాల నుంచి హైదరాబాద్ వరకే. తెలంగాణ రాష్ట్రం కంటే చిన్న దేశం ఇజ్రాయెల్ దేశం. మంచిర్యాల టు హైదరాబాద్ 250 కిలోమీటర్లు అంతే. సో చిన్న దేశంతో దేవుడు దేశంగా నిబంధన కుదిరించుకున్నాడు. ఇప్పుడు మరి సహోదరి శిరీషతో ఒక వాక్య భాగం చదివిస్తున్నాను. అమ్మా, 1 కొరింథీ 10వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదవమ్మా. అక్కడ అందరూ అనే మాట ఎన్నిసార్లు రాయబడి ఉందో నా ఫింగర్స్ చూడండి. అందరూ అనే మాట ఎన్నిసార్లు రాయబడి ఉందో. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులు మేఘం క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయేరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలే అనగా తమను తాము వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. మా అందరూ ఎన్నిసార్లు వచ్చిందమ్మా? 4 వచనాల్లో. వెరీ గుడ్. సో జాగ్రత్తగా వినండి. అందరితో దేవుడు నిబంధన కుదిరించుకున్నాడు. ఓన్లీ మోషే, మిరియాము, ఆరోన్నే దేవుడు ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించలేదు. అందరిని విమోచించి సీనాయి కొండ దగ్గర తీసుకొని వచ్చి వాళ్ళతో నిబంధన కుదిరించుకుంటున్నాడు. అందుకే పెంతెకోస్తు పండుగ వాళ్ళు ఆచరిస్తారు. పెంతెకోస్తు పండుగ వెనకాల ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే, ఆ దినం వాళ్ళకి దేవుడు ధర్మశాస్త్రం ఇవ్వటం స్టార్ట్ చేశాడు. ఎలాగ మనం 26 జనవరి 1950ని జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకు మనం 26 జనవరి 1950ని ప్రాముఖ్యమైన దినంగా ఎంచుతున్నాం భారతీయులంగా? ఎందుకంటే ఆ దినం మనకి రాజ్యాంగం దొరికింది. అలాగే పెంతెకోస్తు పండుగ ఎందుకు యూదులు ఆచరిస్తారంటే, ఆ దినంని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. సీనాయి కొండ దగ్గర దేవుడు అగ్ని వలె దిగి వచ్చి వాళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వటం స్టార్ట్ చేశాడు. అందుకు అది ప్రాముఖ్యమైన పండుగ. సో దేశంగా వాళ్ళతో దేవుడు నిబంధన కుదిరించుకున్నాడు. అయితే దేశంగా దేవుడు వాళ్ళతో నిబంధన కుదిరించుకుంటే, మరి ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. ఏమనంటే, ఎవరన్నా ఒక్కరు పాపం చేస్తే కూడా దేవుడు దేశంని లెక్కలు అడుగుతాడు కదా, అవునా కాదా? దేశంతో నిబంధన కుదిరించుకుంటే ఎవరన్నా ఒక్కరు పాపం చేసినా సరే లెక్కలు అడుగుతాడు కదా. రైట్ ఆన్సర్. ఆల్ ఆఫ్ యూ ఆర్ గివింగ్ రైట్ ఆన్సర్. సో ఉదాహరణకు నేను చెప్తున్నాను, దేవుడు ఇజ్రాయేలీలు ఎరికో పట్టణము స్వాధీనపరుచుకున్నప్పుడు అక్కడ ఉన్న వెండి బంగారము ఆ ఆస్తిని మీరు ఆశించకండి, అన్ని కూడా యాజకులకు తీసుకొని వచ్చి ఇచ్చేయండి అని అన్నాడు. ఏదన్నా మొదటిది దేవుంది, మొదటి పంట దేవుంది, మొదటి కుమారుడు దేవునికి ప్రతిష్ఠింపబడాలి మొదటి కుమారుడు. అలాగే గొర్రెల్లో కన్నా మొదటి గొర్రె పిల్ల దేవునికి ప్రతిష్ఠించాలి. సో ఏదన్నా మొదటిది దేవుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నానండి. కానాన్ దేశంలో ఏ పట్టణంని మొదటిగా వాళ్ళు ఇజ్రాయేలీలు స్వాధీనపరుచుకున్నారు? చెప్పాలి. కానాన్ దేశము స్వాధీనపరుచుకునే సమయంలో ఏది మొదటి పట్టణం? ఎరికో పట్టణం. సో ఎరికోలో ఉన్న ఆస్తి అంతా కూడా దేవుంది. ఎవరు దాచిపెట్టుకోకూడదు అక్కడ ఉన్న వెండి బంగారంని. కానీ ఒక్క వ్యక్తి, ఆయన పేరు ఆచాన్. ఇప్పుడు సహోదరి శిరీషతో వాక్య భాగం చదివిస్తున్నాను. అమ్మా, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. ఒక వ్యక్తి విధేయత చూపించట్లేదు. అక్కడ ఉన్న వెండి బంగారంని వచ్చి మీరు యాజకులకు ఇచ్చేయాలి అని అంటే, ఆచాన్ ఏం చేస్తున్నాడంటే, ఆ వెండి బంగారం అక్కడ చూసి ఎరికో పట్టణంలో కొంచెం వెండిని బంగారంని తీసుకొని వచ్చి ఆయన గుడారంలో దాచిపెట్టుకుంటున్నాడు. చదవమ్మా 7వ అధ్యాయం 1వ వచనం యెహోషువ గ్రంథం.
శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యోధా గోత్రములో జెరహు మునిమనుమడును జబ్ది మనముడును కర్మీ కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనిన గనుక యెహోవా ఇశ్రాయేలు అందరి మీద కోపించాను. ఇజ్రాయెల్ అందరి మీద, ఎందుకంటే ఇది దేశంతో చేసిన నిబంధన, దేశంతో చేసిన నిబంధన, అందుకే ఇజ్రాయెల్ మీద దేవుని కోపం వస్తుంది. అలాగే యెహోషువ గ్రంథము 22వ అధ్యాయం 20వ వచనం చదవమ్మా. 22వ అధ్యాయం 20వ వచనం, 22:20. జెరహు కుమారుడైన ఆకాను ప్రతిష్టమైన దాని విషయంలో తిరుగుబడినప్పుడు ఇశ్రాయేలుల సర్వ సమాజం మీదకి కోపం రాలేదా? సర్వ సమాజం మీదకి కోపం రాలేదా? సర్వ సమాజం మీదకి కోపం రాలేదా? ఎందుకంటే ఇది దేశంతో చేసిన నిబంధన. అలాగే నేను ఎజ్రా గ్రంథంలో ఒక వాక్య భాగం చదివిస్తున్నాను. మా ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదవండమ్మా. ఎజ్రా చాలా భక్తిపరుడు, యాజకుడు, లేఖనం ప్రకారంగా జీవించే వ్యక్తి. కానీ ఆయన కబురు వస్తుంది. 9వ అధ్యాయము ఎజ్రా గ్రంథము మొదటి 4 వచనాలు. ఆయనకి ఏం కబురు వస్తుందంటే, యూదులు పవిత్రత విషయంలో రాజీ పడుతున్నారు, అన్య స్త్రీలను పెళ్లి చేసుకుంటున్నారు. అప్పుడు ఎజ్రా ఎలాగ స్పందించాడో మనం చూద్దాం. ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా ఎదుకు వచ్చి ఇశ్రాయేలును, యాజకులను, లేవీయులను, కనానీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, ఎబూసీయులను, అమ్మోనీయులను, మోయాబీయులను, ఐగుప్తీయులను, అమోరీయులను అనే దేశపు జనముల్లో నుండి తాము వేరుపరచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయొచ్చు, వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు, తమ కుమారులను తీసుకొనుచు, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకొని వారైరి. ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను, అధికారులను నిజముగా ముఖ్యులై ఉండిరని చెప్పాను. నేను ఈ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను, నా గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకొని విభ్రాంతి పడి కూర్చుంటుని. చాలా ఎజ్రా బట్టలను చింపుకొని తల వెంట్రుకలు అలాగే గడ్డ వెంట్రుకలు పెరికి వేసుకొని చాలా దుఃఖంతో కూర్చుంటున్నాడు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఎజ్రా పాపం చేశాడమ్మా? అడుగుతున్నా మిమ్మల్ని. ఎజ్రా ఏమైనా తప్పు చేశాడా? నో. కానీ దేవుడు దేశంతో నిబంధన కుదిరించుకున్నాడనే సత్యము ఎజ్రాకి తెలుసు కాబట్టి వేరే యూదులు పాపం చేసినా సరే ఈయన దుఃఖిస్తున్నాడు, భయపడుతున్నాడు, దేవుని ఉగ్రత ఇజ్రాయేలీల మీద వస్తుందని. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ సత్యంని మీరు అర్థం చేసుకుంటే పెంతెకోస్తు పండుగ వెనకాల ఉన్న సత్యంని మీరు అర్థం చేసుకున్నట్టు. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఎందుకు భక్తి గల యూదులు మారు మనసు పొందారు, ఆర్ భక్తి గల యూదులు ఎలాగ ఒప్పింపబడారు అనే మర్మము మీరు ఇప్పుడు అర్థం చేసుకోబోతున్నారు. ఇప్పుడు మీకు అందరు కూడా హోంవర్క్ మీరు చదవండి, కానీ ఆల్రెడీ చాలా మంది చదివి ఉంటారు, అందుకే ఈ ప్రశ్న అడుగుతున్నాను నేను. వీళ్ళు ఆల్రెడీ భక్తి గల యూదులు అని లేఖనమే సెలవిస్తుంది. ఇప్పుడు పేతురు ప్రసంగం అంతా కూడా మనం చదివితే, ఏ యూదులారా, ఇక్కడ చేరిన యూదులారా, మీరందరూ కూడా దొంగతనం చేస్తిరి, వ్యభిచారం చేస్తిరి, అబద్ధం మాట్లాడిరి అని అటువంటి నేరములు ఏమైనా మోపేటట్లు మీకు కనిపిస్తుందా ఆ ప్రసంగంలో? మీరు వ్యభిచారం చేసిరి, మీరు దొంగతనం చేసిరి, మీరు అబద్ధం మాట్లాడిరి, మీరు చైన్ స్మోకర్స్, మీరు ఆల్కహాలిక్స్, అటువంటి మాటలు ఎక్కడన్నా మీకు కనిపిస్తాయా? నో. మరి ఏ మాటలు బట్టి భక్తి గల యూదులు ఒప్పింపబడారు? యూదులారా, మెస్సయ్యని దేవుడు మీ మధ్యన పంపించాడు. ఆ మెస్సయ్యని మీరు తుణీకరించి సిల్వ వేశారు, చంపివేసేశారు. ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది 3వ దినము బయటికి వచ్చాడు. మేము చూసాము, దానికి మేము సాక్షులము. ఇశ్రాయేలీలు అందరూ జ్ఞాపకం పెట్టుకోండి, మీరు తుణీకరించిన, మీరు చంపివేసిన మెస్సయ్య ఈరోజు మహిమపరచబడుతున్నాడు పరలోకంలో. అందుకు ఆయన పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించున్నాడు మా మీద అనే మాటలు వాళ్ళని ప్రభావితం చేసినాయి, వాళ్ళని ఒప్పింపజేసినాయి. హృదయములో నొచ్చుకొని అయ్యలారా ఏం చేయాలని అడుగుతున్నారు. అమ్మ చదవండమ్మా. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 36వ వచనం. ఇశ్రాయేలీలు అందరు జ్ఞాపకం పెట్టుకోండి అని పేతురు ఈ మాటలు పలుకుతున్నాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 36వ వచనం చదవమ్మా.
మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించారు. ఇది ఇశ్రాయేలు వంశం అంతా రూఢిగా తెలుసుకొని వాళ్ళని చెప్పాడు. ఇజ్రాయేలీలందరూ జ్ఞాపకం పెట్టుకోండి, మీరు తుణీకరించిన యేసు, మీరు సిల్వ వేసిన యేసు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నానండి, భక్తి గల యూదులు ఏమన్నా యేసుని సిల్వ వేశారా? No. నో, వీళ్ళు వేయలేదు. కానీ వేరే యూదులు ఆ పాపం చేస్తే వీళ్ళకి తెలుసు దేవుడు దేశంతో నిబంధన కుదిరించుకున్నాడని. వేరే యూదులు పాపం చేస్తే దేవుడు వీళ్ళని కూడా లెక్కలు అడుగుతాడని వీళ్ళకి తెలుసు. అందుకు అయ్యలారా ఇప్పుడు మేము ఏం చేయాలని అడుగుతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా వాళ్ళు గమనించింది ఏంటంటే అపోస్తలులతో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళతో పాటు లేడు. అది కూడా వాళ్ళ మనసుని కదిలింపజేసింది. So remember this, they are godly Jews, but still they are attracted to the apostles. Are you all with me? So ఈ సత్యం మనం అర్థం చేసుకుంటే భక్తి గల యూదులు ఎందుకు ఒప్పింపబడారు, ఎలాగ ఒప్పింపబడారు అనేది మనకి అర్థమైపోతుంది. ఏమంటే ఇజ్రాయేలీలతో దేవుడు చేసుకున్న నిబంధన దేశంతో చేసుకున్న నిబంధన. కానీ కొత్త నిబంధనకు వస్తే సువార్త వ్యాపించింది, ప్రపంచం అంతా కూడా వ్యాపించింది, నానా స్థలాల్లో సంఘాలు స్థాపింపబడినాయి. ఇక్కడ దేవుడు స్థానిక సంఘాలతో నిబంధన కుదిరించుకుంటున్నాడు. స్థానిక సంఘాలతో దేవుడు నిబంధన కుదిరించుకుంటున్నాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథము బైబిల్ స్టడీ చేసినప్పుడు చాలా మంది ఇప్పుడున్న బైబిల్ స్టడీలో పాల్గొనే వాళ్ళు చాలా మంది పాల్గొన్నారు. ప్రకటన గ్రంథం బైబిల్ స్టడీ చేసినప్పుడు కూడా నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నానండి. యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లౌదిక సంఘంలో ఉన్న లోటుపాట్లు బట్టి ప్రభువారు స్మిర్నా సంఘంని లెక్కలు అడుగుతున్నా మిమ్మల్ని? నో. అలాగే సార్ది సంఘంలో ఉన్న లోటుపాట్లు బట్టి దేవుడు ఫిలదెల్ఫియా సంఘంని లెక్కలు అడుగుతున్నాడా? No. నో. ఎందుకంటే ఇక్కడ స్థానిక సంఘంతో దేవుడు కుదిరించుకున్నాడు నిబంధన. అంతకీ ఈ 7 సంఘాలు కూడా మనం గమనిస్తే టర్కీ దేశం లోపల ఉన్న సంఘాలే, ఒక దేశం లోపల ఉన్న సంఘాలే, పక్కన ఉన్న సంఘాలే. అన్ని కూడా 7 సంఘాలు మనం గమనిస్తే ఒక సంఘం ఎఫ్ఈసి సంఘం నుంచి లౌదిక సంఘం వరకు మనం వెళ్తే ఓన్లీ 120 కిలోమీటర్లు అంతే. కానీ ఇక్కడ దేవుడు స్థానిక సంఘాలతో నిబంధన కుదిరించుకున్నాడు. ఈ వ్యత్యాసం ప్రతి క్రైస్తవునికి తెలిసి ఉండాలి. కొత్త నిబంధనకి పాత నిబంధనలో ఉన్న వ్యత్యాసాలు కొన్ని ఉన్నాయి. ఒక ప్రాముఖ్యమైన వ్యత్యాసం ఏంటంటే పాత నిబంధనలో దేవుడు దేశంతో నిబంధన కుదిరించుకుంటున్నాడు. కొత్త నిబంధనలో దేవుడు స్థానిక సంఘాలతో నిబంధన కుదిరించుకుంటున్నాడు. ఇంకొక ఉదాహరణ కూడా నేను ఇస్తున్నాను. ఇదే గ్రీక్ దేశం అనుకుందాం. ఉత్తరం వైపు 3 సంఘాలు ఉన్నాయి. ఫిలిప్పీ సంఘము, తెసలోనిక సంఘము, బిరియా సంఘం, గ్రీక్ దేశం లోపలే. అలాగే దక్షిణం వైపు వస్తే కొరింథు సంఘం మీకు కనిపిస్తుంది. అన్ని కూడా ఒక దేశం లోపలే. ఇప్పుడు కొరింథు సంఘంలో ఉన్న లోటుపాట్లు బట్టి పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన పత్రిక రాస్తూ ఫిలిప్పీ సంఘంని లెక్కలు అడుగుతున్నాడా? మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా. కొరింథు సంఘంలో ఉన్న లోటుపాట్లు బట్టి పౌలు భక్తుడు కొరింథీ సంఘంని లెఫ్ట్ అండ్ రైట్ తీసుకుంటున్నాడు, ఫిలిప్పీ సంఘంని లెక్కలు అడుగుతున్నాడా? లేదు. ఎందుకంటే ఇప్పుడు కొత్త నిబంధనలో దేవుడు స్థానిక సంఘాలతో నిబంధన కుదిరించుకుంటున్నాడు. హైదరాబాద్లో ఎన్ని సంఘాలు ఉన్నాయి? చాలా సంఘాలు ఉన్నాయి. హైదరాబాద్ పట్టణం లోపలే. కానీ ఎస్ఆర్ నగర్లో ఉన్న రెహబోత్ ప్రేయర్ హౌస్ మా సంఘంతో నిబంధన ఎలా కుదిరించుకున్నాడు. అలాగే వెస్లీ సంఘము, హ్యాబిట్స్ లో ఉన్న వెస్లీ సంఘం, దేనికి బ్రదర్ ఇజ్రాయెల్ గారు వెళ్తారు, ఆ సంఘంతో కూడా దేవుడు నిబంధన కుదిరించుకున్నాడు. మా సంఘంలో ఉన్న లోటుపాట్లు బట్టి ఇజ్రాయెల్ గారు ఎక్కడ దేవుణ్ణి ఆరాధిస్తున్నారో, వెస్లీ సంఘము, సిఎస్ఐ సంఘము, హ్యాబిట్స్ లో దాన్ని లెక్కలు అడగదు దేవుడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఈ సత్యం మన క్రైస్తవులకి తెలిసి ఉండాలి. అయితే ఇంకొక సంఘటన కూడా మనం చూసి ఎలాగా దేవుడు మనతో పాటు ఉంటే ప్రజలు ఆకర్షింపబడతారు మన వైపు అనే ఇంకొక సంఘటన చూసేసి మనం 22వ అధ్యాయంకి మనం వెళ్దాము. నేను ఒక మాట మీతో పంచుకోవాలండి. అదేంటంటే పేతురు ప్రసంగం విని ప్రజల మనసులు కదిలింపబడినాయి, హృదయంలో నొచ్చుకొని వాళ్ళు ఒక ప్రశ్న అడుగుతున్నారు. అయ్యలారా, ఇప్పుడు మేము ఏం చేయాలి రక్షణ పొందుటకు అని. ఇప్పుడు నేను ఒక వాక్య భాగం చదివిస్తాను.
మరి ఒక ప్రశ్న అడుగుతాను. అక్కడ ఏమైనా ప్రసంగం ఉండిందా అనే ఒక క్వశ్చన్ నేను అడుగుతాను. ఓకే, ఆ వాక్య భాగం ఏంటంటే సహోదరి శిరీష గారు చదివినిపిస్తారు. అపోస్తల కార్యం 16వ అధ్యాయం 30వ వచనం చదవమ్మా. ఇప్పుడు బ్రదర్ విజయ్ గారు కూడా మనకి దాంతో కూడిన స్లైడ్ చూపిస్తారు. బ్రదర్ విజయ్, లెట్స్ గో టు ద స్లైడ్ షో ఈవెన్ యాజ్ సిస్టర్ శిరీష ఇస్ రీడింగ్ దిస్. 16వ అధ్యాయం అపోస్తల కార్యం 30వ వచనం. వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనని. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందురని చెప్పి అతనికిని అతని ఇంటి నున్న వారందరికీ నెక్స్ట్ స్లైడ్ విజయ్ గారు, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఫిలిపి జైలర్ కి ఇంటి వాళ్ళకి సువార్త బోధిస్తున్నారు ఇద్దరు, పౌలు శీల. ఇంకా వాళ్ళకి బాప్తిజం కూడా ఇస్తున్నారు. బ్రదర్ కసర్ పెట్టి చూపించండి. వాళ్ళకి సువార్త బోధించుట, అలాగే వాళ్ళకి బాప్తిజం ఇచ్చుట. వెరీ గుడ్, థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. 30వ వచనం మనం వచ్చినప్పుడు ఫిలిపి జైలర్ వచ్చి పౌలు శీల ముందు సాగిలపడి, అయ్యలారా, రక్షణ పొందుటకు ఏం చేయాలి అని అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు గో బ్యాక్ టు ద ప్రీవియస్ స్లైడ్ బ్రదర్. ఇక్కడ చూడండి, పౌలు శీల కొరడా దెబ్బలు తిని సంఖ్యలతో బంధింపబడి చెరలో వేయబడుతున్నారు. ఈ ఫిలిపి జైలరు, ఆ ఫిలిపి పట్టణంలో ఉన్న జైలరు అనేకులు కొరడా దెబ్బలు తినటమైన ముందే చూసి ఉన్నాడు. కొరడా దెబ్బలు తిన్నప్పుడు బైబిల్ పండితులు ఏమంటారంటే, ఎంత నొప్పి కలుగుతుందంటే, కొరడా దెబ్బలు తినేవాళ్ళు ఆ నొప్పితో ఏం మాటలు పలుకుతున్నారో కూడా వాళ్ళకి తెలియదంట. వాళ్ళకి తెలియకుండానే బూతు మాటలు పలుకుతారంట. ఆయన అనేక సందర్భాలు అటువంటివి చూసి ఉన్నాడు ఈ ఫిలిపి జైలర్. కానీ పౌలు శీల సనగట్లేదు. వాళ్ళ మనసులో ఏ చేదు కనిపించట్లేదు. సంఖ్యలతో బంధింపబడి చెరలో వేయబడి కొరడా దెబ్బలు తిన్న తర్వాత స్తుతి పాటలు పాడుతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంకా భూకంపం వచ్చింది. బ్రదర్, గో బ్యాక్ టు ద ప్రీవియస్ స్లైడ్. గో బ్యాక్ టు ద ప్రీవియస్ స్లైడ్. కమ్ బ్యాక్ హియర్ బ్రదర్, కమ్ బ్యాక్. భూకంపం వస్తుంది చూడండి. అక్కడ అంతా కూడా తలుపులు తెరవబడుతున్నాయి. ఇంకా వాళ్ళ సంఖ్యలు కూడా ఇరిగిపోతున్నాయి. ఇంకా బ్రదర్ కర్సర్ పెట్టి చూపించండి. థర్డ్ ఆన్ ద రైట్ హ్యాండ్ కార్నర్, రైట్. చూడండి, భూకంపం వచ్చింది, తలుపులు తెరవబడినాయి, సంఖ్యలంతా కూడా చేతి నుంచి కింద పడిపోయినాయి. ఇంకా ఆ ఫిలిపి జైలర్కి తెలుసు ఏమనంటే, రోమా చట్టం ప్రకారంగా నేరస్తులు ఆ జైలు నుంచి పారిపోతే ఆ నేరస్తులకి వర్తించే శిక్ష జైలర్కి వర్తిస్తుంది. మరి చెప్తున్నా, ఆ జైలు అధికారికి ఈ రోమా చట్టం అనేది తెలుసు. నేరస్తులు ఎవరు ఆయన కింద ఉన్నారో వాళ్ళు ఏ కారణం బట్టి అన్నా పారిపోతే ఏ శిక్ష ఆ నేరస్తులకు వర్తిస్తుందో ఆ శిక్ష రోమా చట్టం ఏం చేస్తుంది అంటే జైలర్కి వచ్చేటట్లు చేస్తుంది. సో అరే వీళ్ళు పారిపోయారు అని ఆత్మహత్య చేయుటకు సిద్ధంగా ఉన్నాడు ఆ జైలు అధికారి. చూడండి, కత్తి తీసుకొని పొడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. బ్రదర్ విజయ్ కూడా కన్సర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి. ఆ సమయంలో పౌలు శీల అక్కడి నుంచి అరుస్తున్నారు, మేమేం పారిపోలేదండి అని అరుస్తున్నారు. అప్పుడు ఫస్ట్ ఆయన చూసింది ఏంటంటే, వీళ్ళ నోటి నుంచి ఏం బూతు మాటలు రాలేదు. భయంకరమైన పరిస్థితిలో ఉన్నా సరే దేవుణ్ణి స్తుతించటము ఆయన చూశాడు. పారిపోదానికి అవకాశం దొరికినా సరే వాళ్ళు పారిపోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ జైలు అధికారి మీద భయంకరమైన శిక్ష రోమా చట్టము తీసుకొని వస్తుంది అని. ఇదంతా కూడా ఆయన కళ్ళారా చూస్తున్నాడు. ఇప్పుడు నేను అడిగే మిమ్మల్ని ఒక ప్రశ్న ఏంటంటే, ఆయన వచ్చి సాగిలపడి వాళ్ళ కాళ్ళ దగ్గర, అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏం చేయాలి అని అడిగాడు అని అంటే, వీళ్ళు ఏమైనా సువార్త బోధించారామా? నోటితో ఆల్టర్ కాల్ ఇచ్చారా? మనం బిల్లీ గ్రహం గారు క్రూసైడ్లో మనం చూస్తుంటాం కదా, అది మంచిదే. ప్రతి ప్రసంగం తర్వాత, ప్రతి క్రూసైడ్ తర్వాత ఆల్టర్ కాల్ అనేది తీయాలి. ఎవరెవరు యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించుటకు సిద్ధంగా ఉన్నారో ముందుకు రండి అని ఆల్టర్ కాల్ ఇవ్వాలి.
మంచిది, అది చాలా మంచిది. ఇన్ఫాక్ట్ పేతురు ప్రసంగం తర్వాత కూడా ఆల్టర్ కాల్ అనేది లేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అక్కడ కూడా మనం గమనిస్తే ఆ భక్తి గల యూదులు హృదయంలో నొచ్చుకొని అయ్యలారో రక్షణ పొందుటకు ఏం చేయాలని అడుగుతున్నారు. కనీసం అక్కడన్నా కొంచెము వాక్యం విన్నారు వాళ్ళు. ఇక్కడ జైలు అధికారి వాక్యం కూడా వినలేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడు వీళ్ళతో పాటు ఉన్నాడనే సత్యం గ్రహించాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎక్కడ ఉన్నారో అక్కడ హల్లెలూయా చెప్పండి, ఆమేన్లు చెప్పండి. దేవుడు ఉన్నాడు అనే సత్యము వీళ్ళతో పాటు ఆయనలో ఆ స్పందన పుట్టిస్తుంది. మా జైలు అధికారి వచ్చి ఖైదీల కాళ్ళ దగ్గర సాగిలపడటం ఏంటమ్మా? యూజువలీ నేరస్తులు కదా జైలు అధికారి కాళ్ళ దగ్గర పడి సాగిలపడి మాకు ఆహారం ఇవ్వండి, మాకు నీళ్ళు ఇవ్వండి అని అడగాలి. చరిత్రలో ఎప్పుడన్నా జరుగుంటుందా ఇటువంటి సంఘటన? జైలు అధికారి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఫాలింగ్ ఫ్లాట్ ప్రాస్ట్రేట్ అట్ ద ఫీట్ ఆఫ్ క్రిమినల్స్ ఇన్ కోర్ట్స్ ఎక్కడన్నా జరుగుతుందమ్మా? భారతదేశంలో ఎక్కడన్నా జరుగుతుందా? ఆ ప్రపంచంలో ఎక్కడన్నా జరుగుతుందా? సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మిమ్మల్ని అడుగుతున్నా, గివ్ మీ అన్ ఆన్సర్, ఎస్ ఆర్ నో. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వచ్చి క్రిమినల్స్ కాళ్ళ మీద పడి సాగిలబడి కాళ్ళ మీద పడి వాళ్ళ దగ్గర ఏదో కోరుకుంటే ఎక్కడన్నా జరుగుతుందా? జరగదని సహోదరి షీలా గారు చక్కగా ఆన్సర్ పెట్టారు. వెరీ గుడ్. మరి ఏం పుట్టించింది అటువంటి స్పందన? దేవుడు నాడు వీళ్ళతో పాటి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? అదమ్మా, అది జోల్ట్. జోల్ట్ ఏం చేస్తుంది? జాయింట్ చేస్తుంది. జోల్ట్ ఏం చేస్తుంది? జాయింట్ చేస్తుంది. జోల్ట్ వచ్చింది జైలు అధికారికి. ఇప్పుడు జాయింట్ ఎలాగవుతున్నాడు అని అంటే ఆయన కూడా క్రైస్తవుల ఆత్మిక కుటుంబంలో సదస్యుడు అయిపోతున్నాడు, మెంబర్ అయిపోతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఆత్మిక సహోదరుడు అయిపోయాడు పౌలు శీలకి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? వి ఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. ఈరోజు కొంచెం మంది వాట్సాప్ గ్రూప్ లో కొన్ని పోస్టులు సర్క్యులేట్ చేస్తున్నారు, నేషనల్ బ్రదర్స్ డే అని. చూసారా కొంచెం మంది? మనము ఒకే తల్లిదండ్రులకు పుట్టలేదు కానీ యేసు రక్తం చేత కొనబడి ఉన్నాం కాబట్టి మనము అందరం కూడా సార్వత్రిక సంఘంలో సహోదరులము సహోదరులము ఒకరొకరు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఫస్ట్ జోల్ట్, తర్వాత జాయింట్. ఇక్కడ చూడండి, బాప్తిజం ఇస్తున్నాడు పౌలు భక్తుడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఈ సత్యము మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏమనంటే మనతో దేవుడు ఉన్నాడనే సత్యము ప్రజల మనసులని కదిలింపజేస్తుంది. అప్పుడు వాళ్ళు వచ్చి మనలో ఉన్న నిరీక్షణ, మనలో ఉన్న శ్రేష్టత గురించి అడిగినప్పుడు సాత్వికముతోను భయంతోను మనం సమాధానము ఇవ్వాలి. ఎక్కడుంది ఆ వాక్య భాగం? అది కూడా మనం చూద్దాం. సహోదరి శిరీషతో నేను ఈ వాక్య భాగం చదివిస్తున్నాను. మా 1 పేతురు 3:15 చదవమ్మా. ఎప్పుడు అన్యులు మన వైపు ఆకర్షింపబడి మనలో ఉన్న శ్రేష్టత, మనలో ఉన్న నిరీక్షణ, మనలో ఉన్న పవిత్రతని గమనించి, దేవుని సన్నిధిని గమనించి మన దగ్గర వచ్చి ప్రశ్నలు అడిగినప్పుడు ఎలాగ మనం స్పందించాలంట? చదువమ్మా. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారమై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతువడుగు ప్రతి వానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సాత్వికముతోను భయంతోను మనం సమాధానము ఇవ్వాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సాత్వికంతో. ఏ విగ్రహారాధికుడా, నీతో నాకేం పని అనే స్వభావంతో మనం సువార్త పంచుకుంటే, మన సాక్ష్యం పంచుకుంటే ఎవరైనా ప్రభు వైపు ఆకర్షింపబడతారమ్మా? అడుగుతున్నా మిమ్మల్ని. ఏ విగ్రహారాధికుడా, నేను పవిత్రుణ్ణి, నువ్వు అపవిత్రమైన వ్యక్తివి, నీతో నాకేం పని అని అటువంటి స్వభావంతో నేను నా సాక్ష్యం పంచుకుంటే యేసు గురించి చెప్తే అన్యునికి ఆయన స్పందిస్తాడమ్మా? ప్రభు వైపు ఆకర్షింపబడతాడా? నో. సాత్వికంతో, నాలో ఏ గొప్పతనం లేదండి, నేను కూడా ఒక సమయంలో పాపినండి, యేసు నన్ను మార్చాడండి, ఇప్పుడు నేను పవిత్రమైన జీవితం జీవిస్తున్నానంటే నా శక్తితో కాదండి,
యేసు శక్తి ద్వారానే నేను ఈ పవిత్రమైన జీవితం జీవించగలుగుతున్నానండి అని సాత్వికంతో నా సాక్ష్యంని నేను అన్యులతో పంచుకుంటే ఆయన ప్రభు వైపు ఆకర్షింపబడతాడు. ఇంకొక మాట కూడా ఉంది అక్కడ, సాత్వికంతోను భయముతోను. అయ్యి బాబోయ్ బాబోయ్, ఎందుకు భయము? సాక్ష్యం పంచుకోవాలంటే ధైర్యంగా పంచుకోవాలని అందరు అంటారు కదా. భయం అనే మాట ఉంది కదా అక్కడ. ఎవరు రాస్తున్నారు ఈ మాటలు? పేతురు. పెంతెకోస్తు దినం తర్వాత మనం గమనిస్తే సాక్ష్యం పంచుకునే విషయంలో పేతురువే ధైర్యము, ధైర్యమే పేతురు. మరి ఎక్కడి నుంచి వచ్చిందండి భయము? బాబోయ్ బాబోయ్, ఎందుకు భయం అంటున్నాడు? పేతురు ధైర్యంని చూసి యూదుల ఆత్మిక నాయకులు కూడా ఆశ్చర్యపడేరి అనే మాట ఉన్నది. ఆయన ఎలాగ సాక్ష్యం పంచుకున్నాడో సనద్రిన్ సభ ముందు. ఆ వాక్య భాగం కూడా నేను చదివిస్తున్నాను సహోదరి శిరీషతో. అమ్మా 4వ అధ్యాయం అపోస్తుల కార్యము 11, 12, 13 వచనాలు చదవండమ్మా. పేతురు యోహాను నిల్చొని సనద్రిన్ సభ ముందు పలికిన సాక్ష్యం ఏంటంటే, ఆకాశం కింద యేసు నామం తప్పితే వేరే ఏ నామం లేదు రక్షించుటకు అని ధైర్యంగా వాళ్ళు సాక్ష్యం పంచుకున్నప్పుడు ధైర్యముతో అక్కడ ఉన్న సనద్రిన్ సభ ఆత్మిక నాయకులు ఆశ్చర్యపడిరి అనే మాట ఉంటుంది. చదవమ్మా. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయన. మరి ఎవరి వలన రక్షణ కలగదు? ఈ నామం వలననే మనం రక్షణ పొందవలను గాని ఆకాశము కింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని. చదవమ్మా. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు పేతురు యోహాన్ ధైర్యంని గమనించి ఆశ్చర్యపడిరి అంటే, మరి అదే పేతురు భయం అని ఎందుకు వాడుతున్నాడమ్మా మాట? భయం అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? సాక్ష్యం పంచుకునే సమయంలో రెండు టాలీ అవ్వట్లేదమ్మా. మీకు టాలీ అవుతుందా? చూచుటకైతే ప్రైమా ఫ్యాషి ఆన్ ద సర్ఫేస్ అయితే ఇది టాలీ అవ్వట్లేదు. సాక్ష్యం పంచుకునేటప్పుడు భయం ఎక్కడి నుంచి రావాలి? సాత్వికం అర్థం చేసుకున్నాము, కానీ భయం ఎక్కడి నుంచి? ఎందుకు భయం అంట? జాగ్రత్తగా వినండి. ఎందుకు భయము అని అంటే, ఏ వ్యక్తి మన దగ్గర వచ్చి ఉన్నాడో మన సాక్ష్యం వినుటకు, మన పవిత్రతను చూసి, మన సమర్పణను చూసి, దేవుని సన్నిధి మనతో పాటు ఉంది అనే సత్యంని గ్రహించి ఏ వ్యక్తి మన దగ్గర వచ్చి ఉన్నాడో ఆయన మన ముందు నిల్చొని ఉండొచ్చు, మన ముందు కూర్చొని ఉండొచ్చు. ఇప్పుడు ఏ విషయం బట్టి నా హృదయంలో భయం ఉండాలంటే, నేను పలికే ప్రతి మాట చేత ఈ సమయంలో నా ముందు కూర్చున్న వ్యక్తి నా ముందు నిల్చున్న వ్యక్తి ప్రభు వైపు ఆకర్షింపబడాలి, కానీ ప్రభు దగ్గర నుంచి దూరం అవ్వకూడదు అనే విషయం బట్టి నా హృదయంలో భయం అనేది ఉంటే నేను ప్రతి మాట ఆలోచించి పలుకుతాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? అర్థమైందా? ఏ విషయంలో భయము? నా హృదయంలో దేని బట్టి భయం ఉండాలంటే, అరే ఈ వ్యక్తి ప్రభు వైపు ఆకర్షింపబడాడు, ఇంత దూరం అయితే వచ్చి ఉన్నాడు, ఇప్పుడు నా ప్రతి మాట చేత ఆ వ్యక్తి ప్రభు వైపు ఆకర్షింపబడాలి, కానీ దూరం అయిపోకూడదు. ఆ భయం ఉంటే ప్రతి మాట మనం ఆలోచించి ప్రేమతో పలుకుతాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అక్కడ మనకి భయం అవసరం. నేను అప్పుడప్పుడు పాత నిబంధనలో ఏమన్నా నాకు కొన్ని డౌట్స్ ఉంటే జూయిష్ రాబాయిస్తో నేను కరస్పాండ్ చేస్తాను. ఎన్నో సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశాను. అప్పుడు మొదట్లో వాళ్ళు నా ప్రశ్నలు చూసి, నేను కూడా యూదుడినేమో, హైదరాబాద్లో ఉన్న యూదుడినేమో అని నన్ను అడిగారు. మీరు దేవుణ్ణి ఎలా తెలుసుకున్నారు? ఇంత చక్కగా మీరు ప్రశ్నలు అడుగుతున్నారండి, ఇన్ని లోతైన మాటలు, లోతైన ప్రశ్నలు మీరు అడుగుతున్నారు, మాకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది మీ ప్రశ్నలను చూసి. మీరు ఎవరండి అని అన్నప్పుడు నాకు మంచి అవకాశం దొరికింది సాక్ష్యం పంచుకుంటుంటాం యూదుల మధ్య. రక్షణ యూదుల నుంచి వచ్చింది, కానీ రక్షణ సువార్త దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు యూదులతో పంచుకుంటుటకు ఇంటర్నెట్లో. అప్పుడు ఇదే పద్ధతి నేను వాడాను, సాత్వికముతోను భయంతోను ప్రేమపూర్వకంగా నేను రాశాను నా రిప్లై. ఒక 5 pages రిప్లై, ప్రతి కమ్మ ప్రతి ఫుల్ స్టాప్ కరెక్ట్గా ఉందా అని, ఏదో ప్రేమ పత్రిక లెక్క అన్ని జాగ్రత్తలు పాటిస్తూ రాశాను. ఏమనంటే, వాళ్ళు ప్రభు వైపు ఆకర్షింపబడాలి అని. అంతా చదువుకొని వాళ్ళు ఏమని స్పందించారు అని అంటే, అబ్బా దేవుడైతే మీతో పాటు ఉన్నాడండి, మీరు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు, దేవుడైతే మీతో పాటు ఉన్నాడు, మాతో కూడా ఉన్నాడండి దేవుడు అని అలాగా స్పందించారు యూదుల రాబీ.
ప్రైజ్ ద లార్డ్ అన్నాడు. దేవుడు మాతో పాటు ఉన్నాడని మీరు నమ్మారు కదా, ప్రైజ్ ద లార్డ్. కానీ ఒకటే ఒక విషయము, మీరు గొప్ప పని చేశారు. సొలొమోన్ సమయంలో దేవుని ఆలయం కట్టారండి, చాలా గొప్ప పని అండి, మేము ఇప్పుడు దేవుని ఆలయమై ఉన్నామండి అని కొంచెం ఈర్ష్య పుట్టించారు వాళ్ళు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈర్ష్య పుట్టించే యూదులను మన వైపు లాగాలి. అర్థమైందా? మన దగ్గర ఏముందో వాళ్ళ దగ్గర లేదనేది చూపించాలి. పేతురు అపోస్తుల్లో ఏముందో వాళ్ళలో లేదు అని భక్తి గల యూదులు గ్రహించారు కాబట్టి ఆకర్షింపబడ్డారు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఎప్పుడన్నా మీరు యూదులతో అవకాశం దొరికితే మరి ఈ పద్ధతి వాడండి, సాత్వికముతోను భయముతోను. ఆర్ యు ఆల్ విత్ మీ? సో లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు మనము నెక్స్ట్ అధ్యాయంకి మనం వెళ్తున్నాము, 22వ అధ్యాయము. ఇక్కడ నేను వాడే సబెడింగ్స్ అన్ని కూడా ఎస్తో కూడిన సబెడింగ్స్. స్క్రూటినీ అంటే పరీక్షించుట, స్క్రూటినైజ్ చేయటము అంటే సమీపంగా చూచుట, మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ వాడుట, పరీక్షించుట. దీని విలువ ఏంటి? ఒక బంగారంని చూస్తే చూచుటకు బంగారంగా ఉంటది, పరీక్షిస్తేనే తెలుస్తుంది, స్క్రూటినైజ్ చేస్తేనే నిజమైన బంగారమా లేదా అనేది మనకి తెలుస్తుంది. నెక్స్ట్ మొదటి 2 వచనాలు స్క్రూటినీ, 3-4 వచనాలు స్పీడ్, 5వ వచనం స్టేట్మెంట్ ఆఫ్ ఫెయిత్, 6వ వచనం నుంచి 12వ వచనం సింబాలిజం అండ్ సాక్రిఫైస్, 13వ వచనం 14వ వచనం సబ్స్టిట్యూట్, 15వ వచనం నుంచి 19వ వచనం ష్యూరిటీ, 20వ వచనం నుంచి 24వ వచనం సెన్స్. అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం వెళ్దాం. మొదటి 2 వచనాలు సహోదరి శిరీష గారు చదివినిపిస్తారు. విశ్వాసం ఉంది అని చెప్పుకోవటం సులభమండి. విశ్వాసంతో కూడిన పరీక్షలను మనం పాస్ అవుతున్నామా, అది ముఖ్యం. సో అబ్రహాం అప్పటి వరకు అందరి దృష్టిలో విశ్వాసం కలిగి ఉన్న వ్యక్తియే. అబీమెలెకు కూడా గ్రహిస్తున్నాడు, ఏమనంటే అబ్రహాంలో విశ్వాసం అనేది ఉంది. కానీ ఇప్పటి వరకు ఆ విశ్వాసం చేత ఎక్కువ సార్లు అబ్రహాము దీవెనలే పొంది ఉన్నాడు. ఏం పొంది ఉన్నాడు? ఆ విశ్వాసంలో చేత, ఆ విశ్వాసం చేత దేవుని సన్నిధి ఆయనతో పాటు ఉంది అని అంటే దాని వలన ఆయనకి అడ్వాంటేజెసే కలిగినాయి. ఎక్కువ వరకు దీవెనలే పొంది ఉన్నాడు. కానీ ఏ నిజమైన విశ్వాసం అన్నా నష్టము దేవుని మహిమ కొరకు భరించుట కూడా ముందుకు వస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? నిజమైన విశ్వాసం దేవుని దగ్గర నుంచి దీవెనలు పొందటమే కాదు, నష్టం కూడా దేవుని మహిమ కొరకు నేను అనుభవిస్తానని ముందుకు వస్తుంది. అదే నిజమైన విశ్వాసం. సో ఎంత పెద్ద పరీక్ష ఇది. లేక లేక పుట్టిన ఈసాకు, బహుశా ఆయన ప్రాణం కంటే ఎక్కువగా ఈసాకుని అబ్రహాం ప్రేమించాడు కాబోచ్చు. సో ఏమవుతున్నది ఒకసారి చదవమ్మా, మొదటి 2 వచనాలు. మన బ్రదర్ విజయ్ గారు కూడా ఎక్కడ కర్సర్ పెట్టి చూపించాలో అక్కడ కర్సర్ పెట్టి చూపిస్తారు. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని నర్పించమని చెప్పాను. చూడండి, ఎంతగా ప్రేమించుంటాడు ఈసాక్ని, లేక లేక పుట్టిన కుమారుణ్ణి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఆయనను బలిగా నాకు ఈ. సో ఇప్పటి వరకు దేవుని మాటలన్నీ కూడా అబ్రహాము విన్నాడు, దాని ప్రకారంగా చేశాడు. దేవుని ఆజ్ఞలని పాటించుటయే దేవుని ప్రేమించుట. ఉందా లేఖనంలో అలాగే? ఒకసారి చూద్దామా. మొదటి యోహాను 2వ అధ్యాయం 6వ వచనం చదువుమా. ఇక్కడ దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? ఈసాకుని నువ్వు నాకు బలిగా ఇయ్యి అని అంటున్నాడు. సో ప్రేమించుట అంటే ఏంటి? దేవుని మాటలను వినుట. 2వ యోహాను మొదటి అధ్యాయము 2వ యోహాను మొదటి అధ్యాయం 6వ వచనం. బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుటయే ప్రేమ. ఇక్కడ ఇంగ్లీష్ లో కూడా చక్కగా బ్రదర్ డిస్ప్లే చేస్తున్నారు చూడండి. అండ్ దిస్ ఇస్ లవ్, దట్ వి వాక్ ఇన్ ఒబీడియన్స్ టు హిస్ కమాండ్స్. ఇక్కడ కమాండ్ ఏంటి? ఈ సాకుని నువ్వు నాకు బలి, అంతే.
మరి ఈసాకు నీకు తిరిగి దొరుకుతాడు అనేది దేవుడు ఏం చూపించట్లేదు ఇప్పుడే. ఈసాకుని నువ్వు నాకు బలి, అది దేవుని ఆజ్ఞ అంతే. అబ్రహాము ఈసాకుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడా, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నాడా అనే విషయం బట్టి ఇక్కడ పరీక్ష. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇటువంటి సందర్భంలో కూడా నా దేవుడు మంచివాడు అని నమ్ముట, అదే గొప్ప విశ్వాసం, గొప్ప ప్రేమ దేవుని పట్ల. మరీ చెప్తున్నా, దీవెనలు పొందినప్పుడు దేవుని దగ్గర నుంచి నా దేవుడు గొప్పవాడు అని ప్రకటించుట సులభం, విశ్వాసం నాకుంది అని చెప్పుకుంటుట సులభం. కానీ కష్టమైన పరిస్థితుల ద్వారా వెళ్ళే సమయంలో కూడా నా దేవుడు మంచివాడు అని నమ్ముట, అదే నిజమైన ప్రేమ దేవుని పట్ల, అదే నిజమైన విశ్వాసం. ఒక భక్తుని గురించి చెప్తున్నానమ్మా, ఆయన పేరు నేను చెప్పట్లేదు, మీరే నాకు చెప్పాలి. నానా శ్రమలకి గురి అయ్యాడు ఆ నీతిమంతుడు. అంతకి ఆయన చేసిన పాపంల బట్టి కాదు, నేరంల బట్టి కాదు. ఆయన భార్య కూడా వచ్చి ఏమని అంటుందంటే, దేవుని శపించి చనిపో అని అంటుంది. ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనము? బ్రదర్ విజయ్ రైట్ ఆన్సర్ ఇచ్చారు, యోబు గురించి. అటువంటి పరిస్థితిలో యోబు పలికిన సాక్ష్యం ఏంటి ఒకసారి మనం చూద్దాం. మా 23వ అధ్యాయం 10వ వచనం చదవమ్మా. యోబు గ్రంథం 23:10. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. దేవుడు మంచివాడనే సత్యం మీద ఎవరు వాళ్ళ క్రైస్తవ విశ్వాసంని కట్టుకుంటారో, ఏ గాలి తుఫానన్నా రానియండి, వాళ్ళ విశ్వాసం నిలకడగా ఉంటది. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుతుంది. చూడండి, నా దేవుడు మంచివాడు, ఈ కష్టాలను అనుమతించాడంటే అన్నీ ఆయనకి తెలిసే అనుమతించాడు, నా మేలు కొరకే అనుమతించాడు. ఎందుకంటే ఈ పరీక్ష ద్వారా నేను ప్రయాణమై వెళ్ళిన తర్వాత చివర్లో మెరిచే బంగారం వలె నేనే ఉంటాను అని అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ శ్రమల వల్ల మేలు పొందేటిది నేనే చివర్లో అని యోబు అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో మా అన్ని ఇల్లులు చూచుటకు బయట నుంచి ఒకే రకంగా కనిపించవచ్చు, కానీ ఏ ఇల్లు దేని మీద కట్టబడింది, బండ మీద కట్టబడిందా లేకపోతే ఇసుక మీద కట్టబడిందా ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, గాలి తుఫాన్ వచ్చినప్పుడు. గాలి తుఫాన్ వచ్చినప్పుడు బండ మీద కట్టబడిన ఇల్లు నిలకడగా ఉంటుంది, కానీ ఇసుక మీద ఉన్న ఇల్లు కూలిపోతుంది. అబ్రహాము విశ్వాసం ఎటువంటిదో అనేది ఈ గాలి తుఫాన్తో కూడిన పరీక్ష ఆయన జీవితంలో వచ్చినప్పుడు అందరికీ తెలుస్తున్నది. వెంటనే ఏం చేశాడంట, మరి 22వ అధ్యాయము 3-4 వచనాలు కూడా చదువుకుందాం. బ్రదర్ విజయ్ గారు మనకి ఆ స్లైడ్ కూడా చూపిస్తారు. వెంటనే ఏం చేశాడు అబ్రహాం? ఆ దేవుని ఆజ్ఞ వినంగానే ఏమైనా ఆలస్యం చేశాడా? గో బ్యాక్ బ్రదర్, గో బ్యాక్ టు ది ఇక్కడ చూడండి, స్పీడ్. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళిన. మూడవ నాడు లేదు. ఎందుకు ప్రభువా ఈ పరీక్ష నా జీవితంలో ఎందుకు అనుమతిస్తున్నావు? లేక పుట్టిన ఈసాకుని నువ్వు ఎందుకు అడుగుతున్నావు? కాల్సే నా ప్రాణం నిన్ను తీసివేసుకో. ఏం ప్రశ్నలు ఏం లేవు. ఇంప్లిసిట్ ఒబీడియన్స్ అంటారు దీన్ని. ఇక్కడ చూడండి, ఎవరన్నా మీకు మంచి జనరల్ నాలెడ్జ్ స్పోర్ట్స్ గురించి ఉంటే మీరు దీనికి జవాబు ఇవ్వచ్చు. హూ ఇస్ ద 100 meters ఛాంపియన్ ఇన్ ద వరల్డ్, ఆర్ రాదర్ హూ ఇస్ ద వరల్డ్ రికార్డ్ హోల్డర్? హుసేన్ బోల్ట్. వెరీ గుడ్ బ్రదర్ విజయ్ గారు రైట్ ఆన్సర్ ఇచ్చారు. నేను అడిగే క్వశ్చన్ కూడా ఆయన ఇమాజిన్ చేసి ముందే ఆన్సర్ టైప్ చేసేసారు. వెరీ గుడ్, వెరీ స్పీడీ ఆన్సర్ బ్రదర్, స్పీడీ ఆన్సర్, చాలా స్పీడ్గా ఆన్సర్ ఇచ్చారు. సో హుసేన్ బోల్ట్ ఈస్ ద రికార్డ్ హోల్డర్. ఆయన చూడండి, ఆయన టేక్ ఆఫ్ ఎలాగుంటుందో. వేరే వాళ్ళందరూ కూడా గన్ సౌండ్ వినంగానే వాళ్ళ బాడీ పోస్చర్ చూస్తే ఒక రకంగా ఉంది, కానీ హుసేన్ బోల్ట్ పోస్చర్ చూడండి, వెంటనే అక్కడ గన్ సౌండ్ వినంగానే వెంటనే ఆయన ఎలాగ టేక్ ఆఫ్ చేస్తున్నాడో చూడండి. దేవుడు ఆజ్ఞ ఏంటో అనేది వినంగానే అబ్రహాం ఆలస్యం చేయట్లేదు. ఎందుకంటే నా దేవుడు మంచివాడనే సత్యం మీద ఆయన
ఆయన విశ్వాసంని కట్టుకున్నాడు. ఇటువంటి బలి కోరుకుంటున్నాడా దేవుడు? బహుశా ఇక్కడ నా మేలు ఆయన దాగి పెట్టి ఉన్నాడు, ఇక్కడ దీని వలన నేను మేలు పొందబోతున్నాను అనే సత్యము ఆయన హృదయంలో నాటబడి ఉంది కాబట్టి అటువంటి స్పందన పుట్టింది ఆయనలో. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆర్ యు ఆల్ విత్ మీ? మా చాలా ముఖ్యమైన విషయంకి నేను వస్తున్నాను. అబ్రహాంని దేవుడు విగ్రహారాధికుల మధ్య నుంచి మెసొపొటేమియా నుంచి పిలిచినప్పుడు పాపం అనే పెద్ద ఆకర్షించే విషయం విగ్రహారాధన. అందరు విగ్రహారాధన చేస్తుంటే దాంట్లో ఒక ఆకర్షణ అనేది ఉంటుంది. ఏమంటే విగ్రహారాధన చేస్తే అందరు కూడా అంగీకరిస్తారు, తప్పట్లు కొడతారు. మనం కూడా పాపం అందరితో పాటు చేస్తే మనకు విరోధులు ఎవరు ఉండరు. మనం అందరితో పాటు కొట్టుకొని వెళ్ళే గుంపులో ఉంటాం. అందరితో పాటు వెళ్ళే గుంపులో ఉండేటప్పుడు మనకు విరోధులు ఉండరు. సో మెసొపొటేమియా నుంచి దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము వెంటనే విధేయత చూపించాడు. పాపంని విడిచిపెట్టుట, జాగ్రత్తగా వినండి, పాపంని విడిచిపెట్టుటకు విశ్వాసం ఇంత అవసరం అని అంటే నా హ్యాండ్స్ చూడండి. పాపంని విడిచిపెట్టుటకు ఇంత విశ్వాసం మనం చూపించాలంటే అక్కడ కూడా విశ్వాసం చూపించాలి. మన అధికారాలని విడిచిపెట్టుటకు విశ్వాసం చూపించాలంటే ఇంత విశ్వాసం చూపించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏ తండ్రికి అధికారం లేదు ఆయన కుమారుణ్ణి ప్రేమించుటకు? అడుగుతున్నా మిమ్మల్ని, అధికారం లేదమ్మా? మన పిల్లలని మనం ప్రేమించుటకు మనకు అధికారం లేదా? ఇస్ ఇట్ నాట్ ఎ రైట్ ఫర్ ఎనీ పేరెంట్ టు లవ్ హిస్ చైల్డ్? yes or no? yes. It is easier to give up your sins for God's glory. It is more difficult to give up your rights for God's glory. Are you understanding? సురేష్, నీ పాపములన్నీ నువ్వు విడిచిపెట్టు అని ఇంటర్మీడియట్లో నాకు దేవుడు చెప్పినప్పుడు ఆ పాపములన్నీ విడిచిపెట్టే సమయంలో బహుశా నేను ఇంత విశ్వాసం చూపించి ఉండొచ్చు. సురేష్, నీ పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం విడిచిపెట్టాయి అని నాకు చెప్పినప్పుడు అప్పుడు నేను చూపించే విశ్వాసం ఇంకా కొంచెం ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఎవరికన్నా ఉద్యోగం చేయుటకు అధికారం అనేది ఉంది. ఉద్యోగం చేయటం అది ఏదో నేరం కాదు, అదేం పెద్ద ఇది కాదు, పాపం కాదు. ఎవరన్నా ఉద్యోగం చేసి సంపాదించి తినటము, కష్టపడి చెమటలు గార్చి తినటం అది ప్రతి వ్యక్తి హక్కు. అది హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో అటువంటి పరీక్షలు దేవుడు మన జీవితంలో అనుమతిస్తే దేవుని మంచితనం బట్టి మన హృదయంలో ఏ సందేహం కూడా మనము పుట్టించుకునే అవసరం లేదు. వెంటనే స్పీడ్ చూపించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 20 సంవత్సరాలు అయింది నేను ఉద్యోగం విడిచిపెట్టి సేవకు వచ్చి. ఉద్యోగం విడిచిపెట్టే సమయంలో నా మనసులో ఒక సందేహం ఉండింది. ఏమనంటే నేను ఎన్నో పరిచర్యలకి ఆర్థిక సహాయం చేస్తున్నా కదా, ఎన్నో పరిచర్యలకి. నేను ఉద్యోగం విడిచిపెట్టి సేవకు వస్తే మరి ఆ పరిచర్యలకి నేను ఆర్థిక సహాయం చేయగలుగుతానా అనే ఒక సందేహం ఎక్కడో మనసులో ఉండింది. 20 సంవత్సరముల తర్వాత సేవలో ఉండి దేవుని ప్రేమని నమ్మకత్వంని రుచి చూసి నేను పలికే సాక్ష్యం ఏంటంటే మేడ మీద నుంచి కాదు, కొండ మీద నుంచి నా దేవుని ప్రేమ నమ్మకత్వం ఎంత గొప్పది అని అంటే నేను ఉద్యోగం విడిచిపెట్టి సేవలు ఉంటూ ఏ పరిచర్యలకి నేను పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్గా ఆర్థిక సాయం చేసేవాడినో ఆ సేవలకి, ఆ పరిచర్యలకి ఇంకా ఎక్కువగా ఆర్థిక సాయం చేయుటకు దేవుడు కృప చూపిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? దేవుడు అంత నమ్మదగిన దేవుడు. బహుశా ఐఎమ్ నాట్ a job holder now, but the ministries I was supporting financially as a petrol bunk inspector, I'm continuing to render support to them financially. In fact, I have increased my support. How is it possible? That is the faithfulness of our Heavenly Father. అది ఆయన ప్రేమ, అది ఆయన నమ్మకత్వం. అర్థమవుతుందా? So sometimes you may be called to give up not only your sins but your rights. Trust him and move ahead. విశ్వసించండి, ముందుకు సాగండి. ఇక్కడ చూడండి, ముందు అడుగు ఎక్కడ వేస్తున్నామో ఈ వ్యక్తికి తెలియదు. లెఫ్ట్ సైడ్ పిక్చర్లో ఆయనకి పెద్ద గొయ్యంత కనిపిస్తున్నది కావచ్చు, పాతాళం కనిపిస్తున్నది కావచ్చు, దేవుని చేయి కూడా ఆయన కనిపించకుండా ఉండవచ్చు. కానీ ఆయన అడుగు వేస్తున్నాడు.
అది ఎందుకంటే ఆయనకి దేవుని చేయి కనిపించకపోయినా సరే కింద దేవుని చేయి ఉందని ఆయనకి విశ్వాసం అనేది ఉంది. అబ్రహాంకి ఆ విశ్వాసం అనేది ఉంది. నా దేవుడు ఉన్నాడు, ఇక్కడ కూడా నా మేలు ఆయన ఎక్కడో దాచిపెట్టి ఉన్నాడు. చివరిలో నేను అర్థం చేసుకుంటాను, కానీ నేనైతే వెంటనే విధేయత చూపిస్తాను. మరి ఆల్ విత్ మీ. సో ఇంకొక స్లైడ్ నేను చూపించి ముగిస్తానండి. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఎంత దూరం ఇది మ్యాప్ లో మనం చూడొచ్చు. బ్రదర్ కల్సర్ పెట్టి చూపిస్తారు. ఆ సమయంలో అబ్రహాము బీర్షీబాలో ఉన్నాడు. బ్రదర్ బీర్షీబా అని ఉంటది ఈబ్రీ భాషలో. అక్కడి నుంచి మొరియా కొండ అంటే యెరూషలేం దగ్గరే. అక్కడే ఇప్పుడు యూదుల ఆలయం కూడా కొన్ని సంవత్సరాల తర్వాత సొలొమోన్ కట్టబోతున్నాడు. మొరియా కొండ ఎక్కడ ఉంది? యెరూషలేంలో ఉంది. సో అక్కడ ఆయన బయలుదేరి వెళ్ళాలి. ఎంత చక్కగా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి విజయ్ బ్రదర్. అగైన్ ఫ్రమ్ బీర్షీబా గో టు జెరూసలేం బ్రదర్. 120 కిలోమీటర్ల ప్రయాణం. 120 కిలోమీటర్ల ప్రయాణం. అక్కడే వెళ్తున్నాడు. ఎందుకంటే ఒక కారణం ఉంది. యెరూషలేము అది పవిత్రమైన పట్టణం. అక్కడ ఉన్న కొండ మోరియా కొండ చాలా పవిత్రమైన కొండ. అక్కడ దేవుని ఆలయం కూడా కొన్ని సంవత్సరాల తర్వాత కట్టబడుతుంది. సో దేవుడు ఆ చోట అనేది ఎన్నుకున్నాడు. ఎంత డిస్టెన్స్ అండి ఒకసారి కింద చూద్దాం. కర్సర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి బ్రదరు. 120 కిలోమీటర్ల ప్రయాణం. కొండలు లోయలు ఉన్న దేశంలో అబ్రహాం ప్రయాణమై అక్కడ వెళ్తున్నారు. సో వి విల్ క్లోజ్ హియర్. దాని తర్వాత ఏం జరుగుతున్నది, ఇంకా ఏమేం మర్మాలు అక్కడ ఉన్నాయి, అవన్నీ కూడా మనం వచ్చే వారం మనము ధ్యానిద్దాం. నేను ఒక చిన్న ముగింపు ప్రార్థన చేసి ఫ్లోర్ బ్రదర్ ఇజ్రాయెల్ గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. అలర్ట్ అండ్ అవేక్ పరిచర్య బట్టి ఎంతో వందనాలు. ఎంతో దూర దర్శనంతో తండ్రి ఇద్దరు సహోదరులు ఇజ్రాయెల్ గారు, విజయ్ గారు ఈ పరిచర్యని ప్రారంభం చేయటమే కాదు ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇద్దరిని దీవించండి, వాళ్ళ కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ వేదిక మీద వచ్చిన ఈరోజు తండ్రి 23 మంది అందరు తండ్రి వాళ్ళు ఏదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ ఎంతో ఆశతో మేము ఆత్మికంగా బలపరచబడాలి, ఆత్మికంగా మేము ఎదగాలి, వాక్యపరంగా మేము ఎదగాలి అని ఎంతో మంచి ఉద్దేశములతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారు అని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుని సమయంలో మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న పాఠములు తండ్రి మేము వినే వాళ్ళగానే కాకుండా మీరు ఏ పాఠములు మీరు బోధించారో మీ సేవకుని చేత ఆ మాటలు తండ్రి సేవకుని కూడా వర్తిస్తాయి. ఈ మాటలు మేము వినే వాళ్ళగానే కాకుండా తండ్రి అమలుపరిచే వాళ్ళగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.